హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శాండీ డైరీస్. అందరు ఎలా ఉన్నారు? హ్యాపీ సండే. అందుకే మీ అందరి కోసం ఒక మంచి చికెన్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసిన. ప్రాసెస్ చాలా అంటే చాలా సింపుల్ అని అయితే అనను అన్నిట్లాగా, ఎందుకంటే చికెన్ పులావ్ కదా, కొంచెం టైం పడుతుంది. ఓపిక్గా చేసుకుంటేనే కదా మనం కూడా హ్యాపీగా తినగలుగుతాం. ఫస్ట్ అయితే చికెన్ని బాగా కడుక్కోండి, ఎందుకంటే ఆ చికెన్ సరిగ్గా కడగలేదు అనుకోండి, వంట ఎంత బాగా చేసినా మొత్తం ఎత్తిపోతుంది లాస్ట్కి వచ్చేసరికి. కాబట్టి కొంచెం ఉప్పు, రాళ్ళు ఉప్పు, ఉప్పు పసుపు వేసి కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని బాగా నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఫోటోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని రెడీ చేసి పెట్టుకోండి గైస్. వాటి అన్నిటి గురించి చెప్పాలంటే మన షార్ట్ కాస్త లాంగ్ వీడియో అయిపోతుంది. ఇప్పుడు బిర్యానీ గిన్నె అంటే కొంచెం మందం ఉండే బిర్యానీ గిన్నె వెడల్పు ఉండేది పెట్టుకొని సరిపడంత నూనె, కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి డబ్బాతో పాటు పడుతుందేమో అని ట్రై చేసినాను గైస్, కానీ పడలేదు. అందుకే మళ్ళీ స్పూన్ పెట్టి నోరు మూసుకొని స్పూన్తో వేసిన. అది కొంచెం హీట్ అయిన తర్వాత మీకు చూపించిన విధంగా మసాలా దినుసులన్నీ ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకున్నా కదా, ఏదో షో కోసం మీకు చూపించాలి కదా, అందుకని అవన్నిటిని ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే వేసేసి బాగా కలిపేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ వేసి, ఈ ఆనియన్స్ మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు రావాల్సిందే. అందరూ చెప్పి చెప్పి నువ్వు కూడా ఏం చెప్తావు లెక్క అనుకోద్దండి గైస్, ప్లీజ్. అది అట్లా వస్తేనే మంచిగా అనిపిస్తుంది టేస్ట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని సరిపడంత వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక అప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసేసి ఒక్కసారి అవి కొంచెం మగ్గేంత వరకు అట్లా ఫ్రై చేసుకొని ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి గైస్. ఈలోపు పార్ట్ 2తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తే, అప్పటివరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్.